రాజధాని ప్రాంతంలో ఉన్నాం. అమరావతిలో కొద్దిపాటి వర్షానికే మళ్ళీ అన్నింటా నీరు చేరుతోంది. భారీగా కొండవీటు వాగు పొంగుతోంది. కొండవీటు వాగు నుంచి వచ్చినటువంటి నీటితో అమరావతి ప్రాంతంలో ఐకానిక్ టవర్స్ నిర్మించాల్సిన ప్రాంతం మళ్ళీ జలమయం అయిపోయింది. ఇప్పటికే దాదాపు 7-8 నెలలుగా నీళ్లు తోడుతూనే ఉన్నారు. ఇప్పటికే నీళ్లు తోడుతున్నారు, కానీ మళ్ళీ వచ్చి వరద నీరు, వర్షపు నీరు చేరుతోంది. ఈ నీటిని మళ్ళీ తోడుతూనే ఉంటారు. పునాదుల పని ఇప్పటికీ పూర్తి కాలేదు. ఎప్పటికి పూర్తవుతుందో స్పష్టత లేదు. దాంతో పునాదులు పూర్తయ్యే వరకు వరద నీరు, వర్షపు నీరు చేరడం, మళ్ళీ తోడడం, చేరడం, తోడడం ఇదే తంతుగా కనిపిస్తోంది. గడిచిన 4 నెలల క్రితం ఒకసారి మనం ఈ ప్రాంతంలో చూస్తే మే నెలలో కురిసిన వర్షాలతో జూన్లో భారీగా వర్షపు నీరు చేరింది. అదంతా తోడుతూ ఉన్నారు. ఇప్పుడు అది తోడేమో పూర్తయిందనేలోగా మళ్ళీ వర్షాలు వచ్చాయి. మళ్ళీ వర్షపు నీరు చేరింది. మళ్ళీ దీన్ని 1-2 నెలల పాటు తోడేదానికి సరిపోద్ది. మళ్ళీ పనులు పూర్తి చేయడం ఎట్టా అన్నది సందిగ్ధంగా మారుతుంది. ఇట్టా మొత్తంగా అమరావతి పరిస్థితి ఎట్లా సాగుతుందో ఎవరికి అర్థం కానటువంటి రీతిలో ఉంది. 4 నెలలుగా చూస్తుంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా కనిపిస్తోంది. ఇటీవల టెండర్లు కన్ఫర్మ్ అయ్యాయి. ఎల్ఎన్టీ, ఎన్సీసీ ఇలాంటి సంస్థలకు సంబంధించినటువంటి కొద్ది మంది మాత్రం ఇప్పుడు ఈ ప్రాంతానికి చేరుకున్నారు. పనులు చేయాలా వద్దా అన్నట్టుగా సాగుతున్నారు. అరకొరగా అడపాదడప కొన్ని పనులు చేస్తున్నారు. మళ్ళీ వర్షాల తాకిడి మొదలు కావడంతో ఆ పనులు కూడా ఇప్పుడు నిలిచిపోయినట్టుగా కనిపిస్తోంది. మరి ఇప్పుడు అమరావతి పూర్తి చేస్తాం, 3 ఏళ్లలో టార్గెట్ని రీచ్ అవుతాం, మొత్తం పనులన్నీ వేగంగా జరగాలి, షెడ్యూల్ కన్నా ముందే జరగాలి అంటూ సీఎం, అదేవిధంగా మున్సిపల్ మంత్రి వీళ్ళంతా మాట్లాడుతున్నప్పుడు అవన్నీ ఆచరణ రూపం దాల్చేది ఎలా అనే సందిగ్ధం కనిపిస్తోంది. ఇక్కడ ఉన్నటువంటి అమరావతిలో పరిస్థితి అయితే మాత్రం పెద్దగా ప్రోగ్రెస్ అయితే కనిపించట్లేదు. ముఖ్యంగా ఐకానిక్ టవర్స్, ఏపీ హైకోర్టు ఇలాంటి భవనాలకు సంబంధించినటువంటి పనుల్లో పురోగతి ఏ మాత్రం లేదు. చాలా నామమాత్రపోయినటువంటి చర్యలతోనే సరిపెట్టుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. మరి ఎప్పటికీ, ఎన్నాళ్ళకి వీటన్నిటిని ఒక కొలిక్కి తెస్తారు అన్న దాని మీద అధికార యంత్రాంగానికైనా స్పష్టత ఉందా అనే సందేహం కలుగుతోంది. ఎప్పట్లోగా దీన్ని పూర్తి చేస్తారన్నది వాళ్ళకైనా పూర్తి స్థాయి క్లారిటీ ఉంటే ఆ గడువులోగా పూర్తి చేస్తారనేటువంటి విశ్వాసంతోనైనా సాగితే కొంత మేలు. లేకుంటే మాత్రం ఇట్టా పనులు వర్షాలు వరదలు రావడం, నీళ్లు తోడడం, మళ్ళీ రావడం, మళ్ళీ తోడడం ఇదేగా పదే రిపీట్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికే పలుమార్లు తోడుతున్నారు. ఆఖరికి ఎంత ఆశ్చర్యకరం అంటే ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయి, పైనుంచి కొండవీటు వాగు పొంగుతోంది, కొండవీటు వాగు ప్రవాహం కింద దిగువకు వస్తోంది. ఇప్పుడు ఐకానిక్ టవర్స్ నిర్మాణ ప్రాంతం మనం ఉన్నటువంటి చోట కూడా ఆ వరద ప్రవాహం రాబోతోంది. వస్తున్నప్పుడు కూడా ఇంకా నీళ్లు తోడే ప్రయత్నం చేస్తున్నారు. మరి దీన్ని ఏమనాలా, దీనివల్ల ఎంత ప్రయోజనం ఉంటుందనాలా? వర్షం వస్తుంటే, వరద నీరు చేరుతుంటే మళ్ళీ నీరు తోడేటువంటి ప్రక్రియను కొనసాగిస్తున్నారంటే దీని వెనక అసలు కారణాలేంటి, ఎందుకని సాగిస్తున్నారు, ఎవరికి అంతుపట్టినటువంటి విషయంగా కనిపిస్తోంది. అమరావతి వ్యవహారం మాత్రం పూర్తిగా అస్పష్టంగానే ఇప్పటికీ ఉన్నట్టుగా మనకి అర్థమవుతోంది.